అదే శుభప్రదంలో పాట ఒకటి బాగా ఇష్టం ఆయనకి. దాని గురించి ప్రశ్నించారు. తర్వాత పక్కా లోకల్ పాట రాముడు ఐటెమ్ సాంగ్ పట్టు కట్టి రాసావు అన్నాడు. ఐటెమ్ సాంగ్ పట్టు కట్టి రాశారు. పట్టు చీర కట్టావు మీరు అదే అది గొప్ప మాట. సంస్కారవంతంగా రాశారని చెప్పి. తర్వాత నువ్వు అక్కడ ఉంటే నేను అక్కడ ఉంటే అదే సంస్కారవంతమైన సోపం చూస్తుంటే అడ్వర్టైజ్మెంట్. లేదా ఆ తర్వాత భీమ్లా నాయకుల పాట, అదే అడవి తల్లి పాట. నేను ఎప్పుడు ఏమి దాచుకోను. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ లాంటి పాటలు వేస్తే ఫస్ట్ ఆయన చెప్పేస్తా, నాన్నగారు నేను మీ పద్ధతిలోనే ఉన్నాను, రాసిన ఇట్లా నీతిగా పద్ధతిగా రాశాను చూడండి అని చెప్పి ఆయన ఒక స్టాంపు తెలిసి తెలియకుండా ఒక స్టాంప్ తీసుకుంటా. మీ 20 ఏళ్ల పాటల ప్రయాణాలు శుభప్రదం సినిమా మీరే గుర్తు చేశారు ఇప్పుడు. అది సీతారామ శాస్త్రి గారు కూడా మీరు రాసిన పాటలు ఇష్టమైన పాటల్లో శుభప్రదం పాట కూడా అన్నారు కదా. అది విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు దర్శకులు. కె విశ్వనాథ్ గారు దర్శకులు అసలు ఏంటది? ఆయన సినిమాలో మీరు పాట రాయడం అనేది అది కూడా ఒక చాలా సౌభాగ్యం కదా. విశ్వనాథ్ గారితో మీ అనుభవం? అది ఒక మ్యాజిక్లా జరిగిపోయింది. అంటే ఒక తడవ 2 తడవలు కలిసి ఉంటాం. ఒకసారి కలిసినప్పుడు బ్రీఫింగ్ ఇచ్చారు ఆయన ఇది అని చెప్పేసి అనడం కాకుండా మాటకు కావాల్సిన ఫస్ట్ 2 లైన్లు ఆయనే అన్నారు. పల్లవులు ఆయనే ఇస్తారంటుంటారు మామూలు. ఆయనే అన్నారు. ఆ పాట ఏంటి? అచ్చట్లో ముచ్చట్లో తప్పట్లో తాళాలు అని ఆ ముందు అన్నారు. దాన్ని రాసిన తర్వాత పల్లవి రాసిన తర్వాత రెండవ విడత కూర్చున్నప్పుడు మొదటి వాడింటికి వెళ్తే అక్కడి నుంచి మణిశర్మ గారి దగ్గరికి వెళ్ళాము. మణిశర్మ గారు దానికి బాణీ కట్టారు. బాణీ కట్టి అనుబంధంగా వచ్చారు, నన్ను ట్యూన్ ఇచ్చారు. సో దానికి ఒక 3 రోజులు టైం తీసుకొని నేను రెడీ అయ్యే వాటికి విశ్వనాథ్ గారు లొకేషన్కి వెళ్ళిపోయారు, కేరళ. సో అప్పుడు ఫోన్లో వినిపించాను ఆచరణ, అలా ఓకే చేశాను. ఒక చిన్న బ్రీఫ్ మెమరీ. బట్ ఆయన వెళ్ళిపోవడానికి 3-4 నెలల ముందు ఒకసారి ఇంటికి వెళ్ళి దర్శించుకొని నమస్కారం చేసుకుని వచ్చాను. ఇప్పుడు విశ్వనాథ్ గారు అంటే కళాతప విశ్వనాథ్ గారు అంటే ఇప్పుడు మన దేవాలయంలో గంటలు సంవత్సరాలు ఉన్నాం కదా. ఒక క్షణం వెళ్ళి అవును నమస్కారం పెట్టుకొచ్చిన అంతే అలా భావించచ్చు కదా. ఒక సినిమా కావచ్చు, ఒక పాట కావచ్చు, అంతవరకే ప్రాప్తం మనకు. మీ జీవిత ప్రయాణం, మీ పాటల ప్రస్థానంలో విశ్వనాథ్ గారి సినిమాకు కూడా నేను పాట రాశానండి. ఒక కాదు అసలు అది చాలా ప్రత్యేకమైనటువంటి పాట. ఎందుకంటే ఆయన రాయడం ఒకటిను, మా గురువు గారు నాకు అత్యున్నతమైన కాంప్లిమెంట్ ఇచ్చారు. రాముడు నేను 30,000 పాటలు రాశాను, నువ్వు 30,001వ పాట రాసావన్నారు ఆయన. సో ఆ కాన్సెప్టు, ఆ పాట తాలూకు స్కీము అంత విలక్షణంగా ఉందని ఆయన ఉద్దేశ్యం. సో ఆయన మన్నను పొందడం కూడా నాకు అంతకుమించిన ఒక సంతోషం. అంటే ఒక రకంగా ఆయన 30,001వ పాట అంటే పరకాయ ప్రవేశం చేసినట్టుగా భావించారు ఆయన? కాదు. అంటే పాటకి ఒక స్కీము, ఒక అంతసూత్రం ఉంటుంది కదా. సో కాన్సెప్ట్ బేసికల్గా నేను ఇన్ని రకాలైన కాన్సెప్ట్లు చేశాను. ఆయన మాటగా అన్నది. నేను చాలా రకాలైనటువంటి కాన్సెప్ట్స్ని తీసుకుని విభిన్నంగా ఆలోచించి అలా చేసి ఉంటాను. బట్ నువ్వు దానికి మీరి +1 30,000+ అని దానికి మీరి ఇంకోటి చేసావు నువ్వు అన్నారు ఆయన. చాలా గొప్ప. దాంట్లో అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకు అంటే సవినయంగా చెప్తున్నా, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ నేను దాంట్లో వేరే ఒక కోణాన్ని దర్శించి, అది కూడా ఏమిటంటే ఇప్పుడు నా గొప్పతనంగా చెప్పను, సమస్య మనకి పరిష్కారంగా ఉంటుంది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అనేది అందరికీ తెలిసిందే. శివుడే కేశవుడు అనేది తెలిసింది అందరికీ. భేదం లేదని ఆ శివకేశవుల అభేదాన్ని నేను అందరికీ తెలిసిన విషయమే. బట్ దాన్ని వేరే పద్ధతిలో చెప్పా ఈ పాటలో. అది గురువుగారికి నచ్చి ఉంటుంది. అది కూడా ఎట్లా చెప్పాను, ఆ తత్వాన్ని వేరేలా చెప్పా. సో ఇప్పుడు వినే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, సో అందరికీ తెలిసిన విషయమేనే, జనసమాజం ఉన్న విషయమేనే, చెరువునంగా అందరూ అనుకునే విషయమేనే, కానీ వీడు బలి రాశాడే అన్న పద్ధతి ఆయన నచ్చి ఉంటుంది. అక్కడ ఆయన ఆశ్చర్యపడి ఉంటారు. ఆయన ఊరికే అలా ఏదో పొగడ్తగా అలా మనిషి కాదు కదా. కాదు ఆయనకు అవసరం కూడా లేదు. అది కూడా నా గొప్పతనంగా నేను భావించను. ఎందుకు అంటే కొత్త స్కీమ్ నేను పెట్టానని గురువుగా నచ్చి ఉంటుంది. బట్ ఆ కొత్త స్కీమ్ నేను కనిపెట్టాను అనుకోవడం కూడా గొప్పతనంగా భావించను. ఎందుకు అంటే సమస్యలోనే పరిష్కారం ఉంటుంది ఒక్కోసారి. ఇప్పుడు విశ్వనాథ్ గారు అంటేనే శివుడు, ఈశ్వరుడు ఆరాధ్యం కదా, ఆ కలర్లో ఉంటాయి పాటలు. బట్ ఆ సినిమాలో ఏంటంటే కృష్ణాష్టమి సందర్భంగా వచ్చే పాట. సో పల్లవేదో అయిపోయింది, అచ్చట్లో ముచ్చట్లో తప్పట్లో తాళాలు అని చెప్పేసి అయిపోయింది. ఒక సెలబ్రేషన్ని చేసిన తర్వాత చరణాన్ని ఎలా కంటిన్యూ చేస్తాము అన్న సమస్య. చరణాలకు పల్లవి విశ్వనాథ్ గారు పల్లవి నేనే రాశాను. 2 లైన్లు ఆయన ఇచ్చారు. ఫస్ట్ ఓంప్రదం మొదటి అచ్చట్లో ముచ్చట్లో తప్పట్లో తాళా ఇచ్చారు. తర్వాత మీరు పెంచుకున్నారు. పల్లవి అయిపోయింది. పల్లవి సెలబ్రేషన్ లెక్కలో అయిపోయిన తర్వాత చరణాన్ని పొడిగించి ఆలోచించినప్పుడు ఏం కాన్సెప్ట్ రాస్తాం, ఏం కంటెంట్ రాస్తాం అన్నప్పుడు ఈయన శివుడికి పేరు పొందిన మనిషి, ఇక్కడేమో విష్ణు అవతారం శ్రీకృష్ణమూర్తి, ఈ రెండింటికి ముడిపెడితే పోలా ఆ సమస్య పరిష్కారమైంది.
సరైన ముడిపెడితే పోలా అన్న ఆలోచన నుంచి పుట్టింది. ఎలా ముడిపెట్టాలి ఈ ముడిపెడితే పోవాలనే ఆలోచన మీదే. అదే. సో సమస్యలోని పరిష్కారం ఉందని చెప్పా. తలపైన కన్నున్న ముక్కంటి, తలపైన కన్నున్న ముక్కంటి తానేగా శివమూర్తి సిఖిపించమౌరి. తలపైన నెమలి కన్ను ఉంది, అక్కడ ఒక కన్ను ఉంది, శివుడికి ఒక కన్ను ఉంది. వాళ్ళిద్దరి మధ్య భేదం లేదని చెప్పడానికి. ప్రాణాలు రవళించు ప్రాణాలు రవళించు తరరారేగా తన మూవి మురళీశ్వరాళి. అక్కడ ఓంకారనాదం ఉంది, ఇక్కడ వేణునాదం ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సారూప్యాలు, సిమిలారిటీస్ని మీరు ఒకచోట తీసుకొచ్చారు. అంత ఆయన ఒంటి మీద విభూది, ఇక్కడ వన మధుళి, బృందావనంలో తాలూకు పుప్పొడి విభూది, ఇదేమో పుప్పొడి. అవతారంలో పుప్పొడి కాస్త ఇక్కడ వచ్చేసి ఆయన విభూతి అయిపోయింది. ఆయన చుట్టూ ఉన్న ప్రమదగణం, ఆ కాలంలో అవతారంలో ఉన్న ప్రమదగణం ఇక్కడ వచ్చి గోపికా స్త్రీలు అయినారు. సో ఆయన తాండవ నృత్యం చేశాడు, ఈయన కూడా కాళింది నాయుడు నృత్యం చేశాడు. ఇట్లాంటి సారూప్యాలు తీసుకొని వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పా. ఇలా రాయాలంటే కొంత పౌరాణికమైన నేపథ్యం కొంత తెలిసి ఉండాలి కదా. అది మీకు వచ్చి అబ్బిందా, చదువుకున్నారా, ఎలా వచ్చింది? తెలియదు, నాకు తెలియదు. చదువుకోవడం అంటే శివుని కృష్ణుని పోలుస్తూ చదువు ఒకటి సార్. ఇక్కడ ఏంటంటే బేసికల్గా అదే పనిగా అధ్యయనం చేయటం కూడా డెఫినెట్గా ఉపయోగపడుతుంది. నా విషయంలో ఏంటంటే ఎక్కడో నేను పుట్టి పెరిగిన బాల్యం, మా అమ్మ నాన్నల పెంపకం, నా పల్లెటూరు, నేను చదువుకున్న చదువు, నేను చిన్నప్పుడు వెళ్ళిన లైబ్రరీ, నేను చూసిన సినిమాలు, ఇవే ఇన్పుట్స్. ఇవాళ రోజున ఇంటర్నెట్ విస్తృతమైన తర్వాత సోషల్ మీడియా దగ్గర నుంచి కూడా ఫేస్బుక్లో కూడా రకరకాల పోస్టులు వస్తూ ఉంటాయి. మనం చూసి తెలియకుండా ఏదో ఇన్పుట్ వెళ్తూనే ఉంటుంది. ఇక్కడ డేటాకి, ఇన్ఫర్మేషన్కి థియరీ డెరైవ్ అయింది కదా మీకు. అదే చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే మోర్స్ మా విషయంలో, అంటే రచయితల విషయంలో ఏంటంటే నీకు మెడికల్ రిప్రజెంటేటివ్ ఇంగ్లీష్ లాగా వాడికి అవసరం. అది మెడికల్ రిప్రజెంటేటివ్కి ఎంత వొకాబులరీ తెలుసు, ఎంత నన్ మోడర్న్ గ్రామర్ తెలుసు కాదు, తెలిసిన దాన్ని ఎలా అప్లై చేస్తున్నావు అనేది, ఎంత ఎఫెక్టివ్ ఉపయోగించి నువ్వు నీ ప్రోడక్ట్ని మార్కెట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ డేటా అనేది, ఇన్ఫర్మేషన్ అనేది, పురాణాలు ఏంటి, ఫేస్బుక్లు ఏంటి, అదేంటి, ఇదేంటి, పుస్తకాలు ఏంటి, నువ్వు చూసిన సినిమా ఏంటి, రకరకాలుగా మీతో జరిపిన సంభాషణ ఏంటి,